ప్రభా, మీ దయగల స్థల చేత ముట్టి తాగి స్వస్థపరిచి నడిపించి కాపుదల దాయిచ్చేయమని నా ప్రభుని ప్రియ కుమారునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మీ అందరికీ ఈ మంచి సాయంకాల సమయంలో మంచి వాతావరణంలో దేవుడు మనల్ని నడిపించాడు. ఆయన సన్నిధికి నడిపించి ఆయన సన్నిధిలో బలపరిచి స్థిరపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 రెండు చేతులు ఎత్తి పైకి, రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మనందరం కూడా ఎండాకాలం ఏప్రిల్ మాసం అంతయు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అవునా? శరం గారు చెప్పాలి. కాపాడా? ఎవరికి వడదెబ్బ కానీ ఎండదెబ్బ కానీ ఏ అపాయములు ఏది రాకుండా మనల్ని కాచి కాపాడినటువంటి దేవునికి మనము ఏప్రిల్ మాసం అంతయు కూడా మనల్ని, మన కుటుంబీకుల్ని, మన సంఘాన్ని, మన రక్త సంబంధికుల్ని, అన్నదమ్ములు, అక్క చెల్లెల్ని అందరినీ కూడా ఆయన బలమైన రెక్కల చాటున కాచి కాపాడాడు. కాచి కాపాడినటువంటి దేవునికి రెండు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. రేపు రాబోతున్నటువంటి మే నెల ఇంకా టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ అయిపోద్దట. జనాలు కూడా వడదెబ్బలు ఎండదెబ్బలు తగలకుండా మరలా దేవుని యొక్క కాపుదల్లో మే నెల అంతయు కూడా దేవుడు కాచి కాపాడును గాక. ఆయన కృప మనకి నిత్యము నిలుచును గాక. ఈ ప్రాంత బిడ్డలందరికీ దేవుని యొక్క సన్నిధి సావాసము తోడై ఉండి నడిపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును, జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందుడు. హల్లెలూయా. ఆయనకు జీవితాంతం మనం సాక్షులుగా ఉండాలి. మనం బ్రతికిన దినములన్నీ ఆయనకు సాక్షులుగా ఉండగలిగితే అన్య ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మారటానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా. సంపూర్ణతలోను, స్వస్థతలోను, అనారోగ్యంలోను, ఆరోగ్యంలోను, శక్తిలోను, బలములోను, ప్రసన్నతలోను ఆయన్ని మనము మహిమపరిచేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన్ని ద్వేషించేటటువంటి బిడ్డలుగా మనం ఉంటే మనను చూసి అన్య ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు మారరు. మనమే ఒక సాక్షులుగా ఉండాలి. కృతజ్ఞత కలిగి జీవితం జీవించాలి. అప్పుడే దేవుడికి మనము గొప్ప ఉన్నతమైనటువంటి ఒక సాక్షిగా నిలబడతాం. అలాంటి కృప మీరందరూ పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చదువుకుందాం ఒకసారి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు
కొందరే. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఈరోజు ఈ మంచి సాయంకాల సమయంలో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు తను పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో 33 సంవత్సరాలు వచ్చేసినాయి. 30వ సంవత్సరం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు పరిచర్య చేయటం ప్రారంభించాడు. యవ్వన ప్రాయములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, దేవుడు ఏ పని అయితే చేయమని చెప్పాడో తన తండ్రి చెప్పిన పనిని చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఉదయకాల సమయం మొదలుకొని రాత్రి వేళ వరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ రాత్రి వేళ ఏకాంతముగా వెళ్ళి దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకం నుంచి దివికి దిగి వచ్చినటువంటి ఒక జ్ఞాని. ఆ జ్ఞాని మన మనుషుల మధ్యలో ఉండి దేవుని యొక్క లోకానుసారమైనటువంటి సంగతుల నుంచి వేరుపరచబడినటువంటి మాటలు మనతో మాట్లాడుచున్నాడు. మనుషులమైనటువంటి మనము వాటిని వినదగిన వారమై, చెవులు కలిగిన వారు వినుడుగాక అన్నట్టుగా మనకు చెవులుండి వినకుండా ప్రక్కదారి ప్రక్క ఆలోచనలు చేయకుండా దేవుడు చెప్పినటువంటి మాటలు వినాలి అని ఆశ కలిగితే నీ జీవితంలో కూడా గొప్ప ఫలింపు దేవుడు ఫలింపజేస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు తన తండ్రి ఏదైతే ఉపదేశించాడో ఆ ఉపదేశాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలోకి ఉండి ఆయన తన యొక్క పరిచర్ని కొనసాగిస్తున్నటువంటి కాలంలో యేసుక్రీస్తు వారిని చూసి అనేకులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే రోగాలు తగ్గుతాయట, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నొప్పులు తగ్గిపోతాయట, కళ్ళు లేని వారు కళ్ళు ఇస్తున్నారట, కాళ్ళు లేని వారు కాళ్ళు ఇస్తున్నారట, చచ్చిపోయిన వారిని కూడా బ్రతికిస్తున్నాడని ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట పడి అనేక మంది తెలుసుకుని ఆయన దగ్గరికి గుంపులు గుంపులుగా రావటం ప్రారంభించారట. ప్రారంభిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు వారిని చూసి మాట్లాడుచున్నటువంటి మాట ఏం మాట్లాడుచున్నాడు? నా దారి ఎలాంటిదట? ఇరుకు మార్గము. హల్లెలూయా. ఇరుకు మార్గములో వెళితే ఏం చెప్తున్నాడు? ఒకసారి చదువుదాం మళ్ళీ వాక్యాన్ని మనం. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలంగా ఉంటుందట. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డారా, నా దారి ఎలాంటిదంటే ఇరుకు దారి. నేను ఇరుకు దారిలోనే వెళతా. ఇరుకు దారిలో ఎలా ఉంటుందంటే విశాలతను కలగజేయగలిగిన వాడు నా తండ్రి అని గుర్తెరిగినటువంటి యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నటువంటి మాట ఈ లోకంలో ఉన్న మనుషులమైనటువంటి మనకు చెప్తున్నాడు. నా దారి ఇరుకు మార్గము. ఈ ఇరుకు మార్గంలో సంకుచమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇరుకు మార్గములో 100 మంది గుంపులుగా వస్తున్నటువంటి మీరు నా ఇరుకు మార్గంలోకి రాలేరు. విశాలమైనటువంటి మార్గాన్ని వస్తూ ఉంటారు. విశాలమైనటువంటి మార్గం ఎలాంటిదట? అనేకమైనటువంటి సంతోషకరమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆనందాలు కలిగి లోకానుసారమైనటువంటి మనుషులతో ప్రేమానురాగాలతో జీవిస్తున్నట్టుగానే ఉంటది, కానీ విశాలమైనదిగా ఉంటదట ఈ లోకంలో. ఆ విశాలమైనటువంటి మార్గాన్ని మనం కోరుకుంటూ ఉంటారు. కానీ మీరు నా దగ్గరికి వచ్చి నేను చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు. అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూస్తూ వాటి మనసారా మీ హృదయంలో నిలుపుకుంటూ నాకు కూడా యేసుక్రీస్తు వారు ఏదో చేస్తారు, యేసుక్రీస్తు వారు నన్ను కూడా పరిశుద్ధంగా పరుస్తాడు, నన్ను కూడా ఏదో చేస్తాడని చెప్పి మీరు ఆశతో నా దగ్గరికి వచ్చి గుంపులుగా ఉండి నేను చేస్తున్నటువంటి కార్యములన్నీ చూస్తున్నారు. కానీ నా మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గము. హల్లెలూయా. ఇరుకు మార్గములో వెళ్ళటానికి మీరు ఎవరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏదైనా జరుగుతుంది అనుకో, ఏం చేస్తాం? ఏదైనా పెళ్లి జరుగుతుంది అనుకో, ఆ పెళ్లి కాడికి పోవాలంటే ఏం చేస్తాడు? ప్రధాని ఏం చేస్తాడు? అయ్యో పెళ్లికి నేను అనేక మంది బంధువులను పిలిచాను, అనేక మంది గ్రామాలను పిలిచాను, ఆ బంధువులు ఈ బంధువులు అనేక మంది వస్తారు, ఇరుకులో పెడితే ఇది వచ్చి కూర్చోడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడో కళ్యాణ మండపం లేకపోతే ఎక్కడో పొలం చూసుకొని టెంట్లు వేసుకొని ఆ టెంట్ సామాన్ దగ్గర పెడతాడు. ఒక గంట జరిగేటటువంటి కార్యక్రమానికి అది విశాలంగా ఉంటుంది. ఎక్కడ తినోడు అక్కడే తింటాడు, ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చుంటాడు. ఎవరికి వాడే కబుర్లు చెప్పుకొని అవి పెట్టినటువంటి ఆ యొక్క ఆహారం ఆరగించి ఎటోడేటి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పెళ్లి గురించి మాట్లాడుకోవటం కానీ, ఆ పెళ్లి గురించి మనం పలకరించుకోవటం కానీ ఏది ఉండదు. అదే ఇరుకు మార్గంలో పెట్టాడు అనుకో, వాడు జీవితాంతం చెప్పుకుంటాడు. ఎవరి అయ్యో పలాని రాజుగారి అబ్బాయి పెళ్లికి వెళ్ళామండి, ఆ సందులో పెట్టాడండి, అయ్యో ఎంతమంది జనం వచ్చారు, ఆహారం తినాలంటే వెనక నిలబడ్డాం కుర్చీలు పట్టుకొని,
అన్నం తినాలంటే కుర్చీలు పట్టుకుని నిలబడ్డావు. ఆ ఎండ బాగా వచ్చేసింది, టెంట్లు లేవు, ఆహారం లేదు, ఏది లేదు అని ఆడు ఇరుకు మార్గంలో పెట్టావనుకో, ఇరుకు సందుల్లో పెట్టావనుకో, నువ్వు ఆడు బ్రతికున్నంత సేపు ఈ ఊరు వచ్చాడనుకో, పలాంటి కట్టుబడి పాలనకి వస్తే పలాంటి రాజుగారి ఇంట్లో పెళ్లి జరిగిందయ్యా, పెళ్లి ఇరుకుల్లో పెట్టాడయ్యా, వాన వచ్చిందయ్యా, చిత్తడైందయ్యా, మనుషులు కదలటానికి మెసలటానికి సందు లేదయ్యా అని ఆడి జీవితాంతం చెప్పుకుంటాడు. అవునా కదా? ఇది లోకానుసారమైనటువంటి మాటలు. అదే రాజుగారు పెద్ద గ్రౌండ్ తీసుకొని పెద్ద టెంట్లు వేసేసి భోజనాలు పెట్టాడనుకో, ఆ భోజనం తింటారు, ఎటు వెళ్ళిపోతారు. ఇక రాజుగారి గురించి మాట్లాడరు, ఆ పిల్లడి గురించి మాట్లాడరు. అర్థమైంది ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా? అట్లనే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నాది ఇరుకైనటువంటి మార్గం, నా మార్గంలోకి వచ్చాడనుకో జీవితాంతము కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఎలా చెప్పుకుంటాడు? నేను చచ్చిపోయినను సజీవుడిగా బ్రతుకుతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా ఇరుకు మార్గంలోకి వచ్చాడు, ఇరుకు మార్గంలో చచ్చిపోయాడు, ఇరుకు మార్గంలోనే పరిశుద్ధతను ఎత్తుకున్నాడు. ఆయన మహిమ శరీరాన్ని ధరించుకొని మన ముందే సజీవుడిగా లేచిపోయాడు. జీవము కలిగినటువంటి దేవుడిగా ఈరోజు మనమందరం కూడా ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. చూడండి, నిన్ను కూడా ఆ ఇరుకు మార్గం, సంకుచితమైనటువంటి ఆలోచనలు, సంకుచితమైనటువంటి మార్పులు ఏంటి ప్రభువా, ఈ ఇరుకు మార్గంలో ఉన్నాము, ఈ విశాలత లేనటువంటి జీవితంలో జీవిస్తున్నాం, మాకేంటి కష్టాలు, మాకేంటి కన్నీళ్లు, మాకేంటి బాధలు, నిన్ను నమ్ముకున్నాంగా ప్రభువా, నీతో కలిసి ప్రయాణం చేస్తున్నాంగా ప్రభువా, మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాంగా తండ్రి, ప్రతిదినం కూడా నిన్ను తలవకుండా మేము బయటికి వెళ్ళట్లేదుగా ప్రభువా, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ కన్నీళ్లు, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ శ్రమలు అని నువ్వు అనేక విధాలుగా బాధపడుతూ ఉంటావేమో, నువ్వు ఇరుకుల్లో ఇరుక్కుపోయి ఉన్నావేమో, లేకపోతే చేతగానటువంటి పనులను నువ్వు చేసుకుంటూ ఉన్నావేమో. కానీ నీకు తర్వాత రానున్నటువంటి రోజుల్లో దేవుడు విశాలతను కలగజేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి అలాంటి కృప కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నాది ఇరుకైనటువంటి మార్గం. ఆ ఇరుకైనటువంటి మార్గంలో నువ్వు గనక రాగలిగితే నీకు విశాలతను కలగజేస్తాను. హల్లెలూయా. నీకు సమృద్ధిని కలగజేస్తాను, నువ్వు అనుకున్నది కంటే ఎక్కువగా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోనేటి దగ్గర ఒక కుష్టివాడు ఉన్నాడు, ఒక గుడ్డివాడు ఉన్నాడట. ఆ కోనేటిలో దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కలికిస్తాయట. కలికిచ్చినప్పుడు అందులో ఎవరైతే ఫస్ట్ దిగుతాడో వాడికి స్వస్థత కలుగుతట. 30 సంవత్సరాల నుంచి ఆ కుట్టివాడు అక్కడే ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా కానీ 30 సంవత్సరాల్లో ఒక్కొక్క పెట్టి దిక్కుంటూ వచ్చినా దాంట్లో పడతారు ఆ కోనేటిలో. ఆడు బద్దకం వేసి అక్కడ కూర్చొని వచ్చే వాడి దగ్గర, వాడి దగ్గర, వీడి దగ్గర ₹1 ₹10 అడుక్కొని ఆడి జీవితం వాడు పొట్టబోసుకుంటున్నాడు. కానీ నేను బాగుపడదాం అనేటటువంటి ఆలోచన అతనికి లేదు. లేకపోగా ఆ కోనేటిలోకి వెళ్ళి నన్ను ఎవరు పడేస్తారని చెప్పేసి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే ఉన్నాం. ఇరుకులోని విశాలతను ఎత్తుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇరుకు మార్గంలో ఉన్నటువంటి మనము విశాలతను ఎత్తుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా పిల్లలు ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నా మనస్సు ఇంతే, నా యొక్క వయసు ఇంతే అని మనం బాధపడుతూ ఉంటాము. కానీ దానిలోనే సంతోషము, దానిలోనే సమాధానము, దానిలోనే నెమ్మది, దానిలోనే ఆశీర్వాదం దాగి ఉందనేటటువంటి విషయాన్ని మనం గుర్తించలేము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవాడ మహానగరంలో గొప్ప చదువుకున్నాడు ఒక డాక్టర్ గారు, ఆర్థోపెడిక్ డాక్టర్ గారు. 2 పిల్లలు, తల్లిదండ్రులు, భర్త భార్య, మంచి కోటీశ్వరుల కుటుంబం, ఒక పెద్ద హాస్పిటల్ పెట్టి నడుపుతున్నాడు. ఈరోజు సాక్ష్యంగా ఉన్నాడు. ఈరోజు ఎలా అంటే అతను ఉరేసుకొని చచ్చిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు 5 కూడా చచ్చిపోయారు. నెమ్మది లేక, సమాధానం లేక, ఆర్థిక స్థితి లేక, విశాలతలోనే సంతోషం ఉందనుకొని ఆడంబరానికి పోయాడేమో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది కొన్నాడు, ఇది కొన్నాడు. కోటీశ్వరులు ఏమైపోయారు. ఈరోజు నా జీవితం అయిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను, ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నానని తన కుటుంబంలో ఉన్నటువంటి 4 చంపేసి అతను కూడా చనిపోయాడు. ఈరోజు ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గురునానక్ కాలనీ విజయవాడలో. కాబట్టి ఇరుకులోనే సంతోషాన్ని ఎత్తుక్కోవాలి, నువ్వు కష్టాల్లోనే సంతోషాన్ని ఎత్తుక్కోవాలి. దేవుడు చెప్పాడు ఆదియందు, ఏమని చెప్పాడు తెలుసా? నేను భూమిని స్వతంత్రించుకోండి, నేను సంపాదించినటువంటి, నేను సృష్టించినటువంటి దాని అన్నిటిని మీరు అనుభవించండి, భూమిని దున్నండి, చెమటొడచండి, వచ్చినటువంటి ఫలాలు పొందుకోండి, తినండి, ఆనందించండి, ఆనందించి నన్ను మీరు నా దగ్గరికి రండి, కష్టపడితేనే మీకు ఫలితం వస్తుందని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని మనం గుర్తించినటువంటి మనుషులుగా ఉంటున్నాం. ఏకాడికి సుఖాన్ని కోరుకుంటున్నాం, ఏకాడికి సంతోషాన్ని కోరుకుంటున్నాం. ఇది క్షణికమైనటువంటి సుఖం, క్షణికమైనటువంటి సంతోషం. మెండాకాలం అయితే మే నెల వస్తుంది, మే నెల పోతే ఏమవుతుందమ్మ? మళ్ళీ తొలకరి వర్షం వస్తుంది, జూన్ వచ్చేస్తుంది. జూన్ వచ్చిందంటే ఏమవుతుంది?
వసంతకాలం వస్తుంది, చెట్లు చిగురిచ్చి పచ్చని ఆకులతో చల్ల గాలి వస్తుంది, తన పని తను చేసుకుంటూ వెళుతుంటుంది. కానీ మనుషులమైనటువంటి మనమే ఏదైనా జరిగిందనుకో, ఏదన్నా జరగరాని జరిగిందనుకో మన కుటుంబంలో, మనం జీవితాంతం మనం అయిపోయాం, మన పరిస్థితి అయిపోయింది, మనల్ని ఎవరు కాపాడలేరు, మనల్ని ఎవరు రక్షించలేరు, మన జీవితం ఇంతటితో ముగిసిపోయిందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మూడు బారిపోయినటువంటి మాటలు మాట్లాడుతూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుడారా, ఈరోజు ఆ డాక్టర్ గారు చచ్చిపోయాడంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. కోటీశ్వరుడి కుటుంబం, మంచి చదువు చదువుకున్నాడు, ఎక్కడ ఉద్యోగం చేసుకున్నా 2 లక్షలు 3 లక్షలు జీతం ఇస్తారు. చూడండి ప్రియమైన దేవుడారా, ఈరోజు కుటుంబంతో సహా ముసలమ్మతో సహా చచ్చిపోయారట. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుడారా. సమాధానం లేదు, శాంతి లేదు, నమ్మకం లేదు. మా జీవితాలు ఇంతే, ఇక మేమేం బ్రతకలేము, మా వల్ల ఏమి కాదు అనుకొని నిరుత్సాహకు లోనైపోయినటువంటి వారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఇరుకులోనే విశాలత ఉందని. విశాలతలో ఇరుకు లేదని చెప్తున్నాడు. విశాలత ఎలా ఉంటుందట? ఏది కావాలంటే అది సంతోషం, ఏది కావాలంటే అది చూస్తూ ఉంటాం, ఎలాగంటే తిరుగుతాం, ఎలాగా తిరగాలంటే అలా తిరుగుతాం. కానీ అది శాశ్వతమైనది కాదు. కాబట్టి నా మార్గాన్ని మీరు అనుసరించండి, నా దగ్గరికి రండి, నాది ఇరుకు మార్గము. నేను ఇరుకు మార్గము కూడా మీరు వెళ్తే నాకు విశాలతను ఇవ్వగలిగిన వాడు నా తండ్రి. నన్ను ఆశ్రయించి, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నన్ను ఆశ్రయించిన వాడికి నిత్యము జీవం ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆలోచించండి ప్రియమైన బిడ్డరా, దేవుడు ఆ మాట మాట్లాడుతున్నటువంటి మాట ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే దేవుడు చూడండి ఒక మాట చెప్తున్నాడు. కాబట్టి కింద 20 వచ్చిన ఒకసారి చదువుతాం. కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా అని పిలుచు ప్రతివాడును రాజ్యంలో ప్రవేశింపడు. కానీ పరలోకమునందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏంటంట ప్రభు అయిన విశాలతలు ఏం చేస్తారు? అబ్బో, అక్కడ మీటింగ్లు పెడతారు, ఇక్కడ మీటింగ్లు పెడతాడు, ఆయన ఒక 100 మైకులు పెడతాడు, ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెడతాడు, 20 లైట్లు కడతాడు, రోజు భోజనాలు పెడతాడు, పెద్ద పెద్ద సేవకులు పిలిపిస్తాడు, వాక్యం చెప్పిస్తాడు. ప్రభువారి రోజు ఎక్కి తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకొని పోయి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తావు. ఎక్కడా నువ్వు చేసేది ప్రార్థన? విశాలతలో ప్రార్థన చేస్తున్నావు, విశాలమైనటువంటి ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నావు. చల్లని గాలి ఇస్తాడు, మంచి లైట్లు పెడతాడు, మంచి ఏసీ పెడతాడు, అన్నీ ఉంటాయి నీకు అక్కడ. కానీ దేవుని సన్నిధి మాత్రం అక్కడ ఉండదు. ప్రియమైన బిడ్డారా, ఆలోచించండి. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో తెలుసా? నువ్వు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని, దేవా నాకున్న పరిస్థితి ఇది అని ఇరుకులో నువ్వు ప్రార్థన చేసావనుకో, కన్నీటితో నువ్వు ప్రార్థన చేసావనుకో, నీ హృదయం కరిగిపోయి దేవుడు చూసి నీకు సమాధానాన్ని దయచేస్తాడు. అందుకని అక్కడికి వెళ్ళి ప్రభువా నాకు దేవుడు ఇచ్చాడు, ప్రభువా నాకు పూనకం వచ్చింది, ప్రభు ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నన్ను ఆవరించాడని అక్కడ చప్పట్లు కొడుతూ కేకలు పెడుతూ 10 మంది ముందు వీడియోల ముందు కనపడాలని అనేక మంది అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నట్టుగా నువ్వు అక్కడ జరుగుతూ ఉంటుంది విశాలతలో. అది తాత్కాలికమైనది. ఆలోచించండి ప్రియమైన బిడ్డారా. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఒక సమయం వస్తుంది, ఆ సమయమునందు అయ్యా మా ఎడల నీ పేరు నీ నామములో మేము గొప్ప కార్యాలు చేసామయ్యా, గొప్ప మీటింగ్లు పెట్టామయ్యా, గొప్ప మందిరం కట్టించామయ్యా, గొప్ప అద్భుతాలు చేశామయ్యా, మరి నీ నామం పేరు మీదుగా మేము చేసింది అనుకుంటారు. కానీ మీరు అందరూ కూడా ఎక్కడ చేస్తున్నారు? విశాలతలో చేశారు. మీకు అన్ని సమృద్ధి కలిగినప్పుడు చేశారు, మీరు కలగనప్పుడు చేయలేదుగా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడట. అక్కడ తండ్రి దగ్గరైతే అక్రమం చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అని మనల్ని ఏం చేస్తాడట? దేవుడు తృఢీకరించేస్తూ ఉంటాడట. హల్లెలూయా. కాబట్టి అలాంటి తృఢీకరించేటటువంటి బిడ్డలుగా మీరు బ్రతకూడదని, నీకున్నటువంటి స్థితిని బట్టి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు ఆయన్ని ఆరాధించేటటువంటి బిడ్డగా నువ్వు బ్రతకాలి. అంతేగాని నాకు మైకులు లేవు, నాకు చదవటం రాదు, నాకు ప్రార్థన చేయటం రాదు, నాకు వాక్యం చదవటం రాదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను ఏ మీటింగ్కి వెళ్ళను, ఏ వాక్యం చెప్పిన వినను అని నీ అంతటా నువ్వే సొంత నిర్ణయాలతో నువ్వు నడుచుకోగలిగితే దేవుడు కూడా నిన్ను చూసి అక్రమము చేయువాడురా నువ్వు నాకు తెలియదు అని దేవుడు చెప్తాడట. ఆ రోజు, ఆ తీర్పు దినం రోజు. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, కాలం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని పొందుకున్నటువంటి నీవు ఆ పరిశుద్ధతను, ఆ యొక్క మారు మనసును నీవు బ్రతికిన దినమంతయు కొనసాగించాలంటే నువ్వు ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి.
నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రోదనలు వచ్చినా అవన్నీ జయించగలిగినటువంటి మనస్సు దేవుడు నీకు ఇవ్వాలని నువ్వు అనుదినము 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 ఆయన సన్నిధి సావాసములో ఆయన నువ్వు వెతికేటటువంటి పనిలోనే ఉండాలి. అందుకని అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు ఎత్తకండి, అప్పుడు నేను మీకు సమస్తమును కలగజేస్తానని దేవుడు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. చూడండి ప్రియమందిర బిడ్డ, అందుకనే దేవుడు చెప్తున్నాడు ఆయన మార్గము ఖచ్చితమైనది, ఆయన మార్గము నెమ్మది కలిగింది, ఆయన మార్గము సమాధానం కలిగింది, ఆయన మార్గము నిక్కచ్చమైనది, ఆయన మార్గము జీవము కలిగినది. ప్రియమందిర బిడ్డారా, ఆ జీవము కలిగినటువంటి మార్గములకు వెళ్ళాలంటే ఎవ్వరూ దాన్ని కోరుకోరట. దేవుడే చెప్తున్నాడు. కోరుకునేటటువంటి వ్యక్తులమైనటువంటి మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, ఆయన సావాసంలోకి వెళ్ళాలి, ఆయన యొక్క ఆత్మను మన హృదయంలోకి నడిపించుకోవాలి, ఆయన పరిశుద్ధతను మనము కూడా జీవించగలగాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోకి లేవనెత్తుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, విశాలమైనటువంటి ప్రాంతంలో కాదు, విశాలమైనటువంటి హృదయంతో కాదు, విశాలమైనటువంటి మనుషుల మధ్యలో కాదు, లేకపోతే సందుల మధ్యలో, ఇది బజార్లలో, లేకపోతే అనేక మంది చూస్తున్నటువంటి సభల్లో నువ్వు చెంగు మూడేసుకొని ఘోరంగా కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేయటం వల్ల దేవుడు నిన్నేమి ఇష్టపడ్డు. కానీ నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని నీకున్నటువంటి స్థితిని ఆయన దగ్గర చెప్పుకొని యథార్థతతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విశాలతలోకి మార్చగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చూడండి ప్రియమైన దేవుడు, అలాంటి కృపను పొందుకునేటటువంటి మనుషులుగా మనం బతకాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, చివరి మాట ఒక భార్య చెప్తున్నాడు, ఏనండి అదే అధ్యాయంలో పైకి వస్తే, కాబట్టి నా మాటలు 24 కాబట్టి నా ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిన వాడై ఉంటాడు. చూసండి ప్రియమందిరం బిడ్డరా, దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు విని ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలకు ఆయనకు మాటలకు లోబడి నువ్వు ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడితే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానంతో నువ్వేం చేస్తావట, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక బండ మీద స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటావట. అది గాలి వచ్చినా వానొచ్చినా విసిరినా ఎక్కడికి దాని పునాదులు కదలవట. అదే ఆయన మాట వినకుండా నువ్వు ఆయన మాటలు వినకుండా పెడచెవును పెట్టి అనేకుల కొరకు నువ్వు నన్ను చూస్తున్నారులే, నేను గొప్పవాడిగా ఉన్నానులే, నన్ను అందరూ ప్రేమిస్తున్నారులే, నన్ను అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నానులేని నీ హృదయంలో నువ్వే గర్వించి ఆయన మాటలు వినకుండా నువ్వు వెనుక ప్రార్థన చేసినట్టయితే ఇసుకలో కట్టినటువంటి ఇల్లులాగా మారిపోతుంది దేవుడు చెప్తున్నాడు. ప్రియమిత్రుడా, అదే వాక్యం కంటిన్యూగా ఉంటే పైకి ఉంటుంది, చెప్పు చదువుకుంటూ పోతే. ఇసుకలో కట్టినటువంటి ఇల్లట ఏమైపోదట, గాలి వస్తే కింద పడిపోద్దట, వానొస్తే కొట్టుకుపోద్దట, లేకపోతే పునాదులతో సహా ఏమైపోద్ది, నీటిలో కడిచిపోద్దట. నీ జీవితం కూడా అంతే, నీ ఆధ్యాత్మిక స్థితి కూడా అంతే. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో మాట్లాడుతున్నారని, అద్భుతాలు జరుగుతున్నాయని, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని, మా పాస్టరు మా యొక్క దేవుడు, మా దేవుడు, వాళ్ళు వీళ్ళని చెప్పి మనం పరిగెత్తుతూ ఉంటాము. కానీ నీ ఆత్మీయత స్థితిని కాపాడేవారు ఎవరో ఉండరు. ప్రియమందిరం బిడ్డరా, నీ ఆత్మీయ స్థితిని కాపాడాల్సింది, నీ ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క మాటలు నీ హృదయంలో నిలపగలిగిన వాడు నీవు నేను ఆరాధన చేస్తున్న మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మార్గం ఇరుకైనది, ఆయన వాక్యము సత్యమైనది, ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకోదగినటువంటి బిడ్డగా బ్రతకాలి. ఎక్కడికెక్కడికో పరిగెత్తి ఎక్కడికెక్కడికో పాలు తాగటం కంటే కూర్చొని ఉండి నీళ్ళు తాగటం మంచిదని దేవుడు చెప్పాడు. ప్రేమది బిడ్డరా, కాబట్టి నువ్వు విశాలతను ఎత్తుక్కో, మాకెప్పటికీ ఎత్తుకునే నీకు వచ్చిన శ్రమని నీ హృదయంలో నిలుపుకొని నీ ఆనందంతో సంతోషంతో ఆ శ్రమను ఎదుర్కొనే శక్తి నీవు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిరంతరంగా దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు నీవు నేను ఆరాధన చేస్తున్న మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన కృప నిత్యము మీ మీద ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధి సావాసం ఎప్పుడు కూడా మనము బలపడేటటువంటి బిడ్డలుగా ఉందాం. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం,
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య సిస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమైన ఆయన, నీ మార్గం ఇరుకైనటువంటి మార్గం ప్రభువా. నీ ఇరుకైనటువంటి మార్గంలో నశించటానికి ప్రభువా మేము అభాగ్యులమై ఉండగా ప్రభువా మాకు మార్గాన్ని చూపే దేవుడవు నీవే. మేము విశాలతని కోరుకుంటాం ఈ లోకంలో, మేము ఇరుకును ఎప్పుడు కోరుకోం ప్రభువా. కాబట్టి మీరు ఇరుకును కోరుకోండి, విశాలతను కలగజేస్తారని మీరు మాట ఇచ్చి ఉన్నారు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడివి ప్రభువా. అయ్యా, నీ నామం ప్రభు ఎంతో విలువైనది తండ్రి. మా హృదయ తలంపుల్లో నిలుపుకుంటే తండ్రి, మా హృదయ ఆలోచనలో నిలుపుకుంటే ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలబెడటానికి దేవుడు నీవై ఉండగా తండ్రి నిన్ను ఆరాధన చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ కృపలో మేము తోడుగా ప్రభువా, నీ సన్నిధితో బలమును పొందుకునే బిడ్డలుగా మాకున్న శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, రోదన నుంచి, వేదన నుంచి నాయన వాటన్నిటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని మాకు దయచేయమని ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి తండ్రి, మేము త్రుట్టిల్లిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, అలసిపోకుండా ప్రభువా దినమెల్లా ప్రభువా మీ సన్నిధి సావాసంతో బలపడి మేము చేయుచున్న ప్రతి పనిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్మకంతో నాయన మేమందరము కూడుకొని ప్రభువా మీ ఇరుకైనటువంటి మార్గంలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువా. ఇప్పటి వరకు నాయన అలాంటి స్థితిని మేము గుర్తించలేకపోయామేమో, అలాంటి పరిస్థితిని మేము కనుగొనలేకపోయామేమో ప్రభువా. ఇక నుంచి అయినా తండ్రి అయా ఇరుకులోనే విశాలతను ఎదుర్కొనేటటువంటి బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా ప్రభు, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రభు, వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని ప్రభు మాకు దయచేయమని. అయా సమస్యల సుడిగుండంలో వెళుచుండగా ప్రభు మాకు నెమ్మదిని, సమాధానము, సంతోషమును దయచేయమని ప్రభువా. ఎల్లప్పుడూ నాయన బండ మీద కట్టినటువంటి అయా ఇల్లు వలె ప్రభువా కదలనేటువంటి మనస్సు, స్థిరమైనటువంటి మనస్సు అయా మాకు దయచేయమని ప్రభువా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఉన్న వాక్యము ప్రభు మా హృదయంలో నీరు కట్టాలి తండ్రి, నీరు కట్టి ఫలింపజేసి ప్రభు చిగురించిన ఆయన అనేక మందులకు మేము సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ప్రభు అయా వారు కూడా నాయన విశాలతలో కోరుకోకుండా తండ్రి ఇరుకులోనే ఉండేటట్టుగా, ఇరుకులోనే నడిచేటట్లుగా, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించిన ఆయన ఆ సంపూర్ణ సజీవం కలిగినటువంటి ఆ జీవంలోనికి ప్రవేశించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువా. విన్న వాక్యము ప్రభు వారి హృదయాలలో నన్ను సుచ్చుకొని వెళ్ళి తండ్రి మీ వెలుగును ప్రకాశింపచేయమని ప్రభు వారికి ఉన్నటువంటి అనేక అంధకార బంధకమైన చీకటి బంధకాలను యేసు నామములో లయపరచమని, యేసు నామములో లయపరచమని ప్రభు ప్రార్థన చేయించున్నాము తండ్రి. అయా అదే రీతిగా తండ్రి యంత్ర శబ్దం ద్వారా ఏ కుటుంబం అయితే ఈ యొక్క వాక్యమును వింటున్నారో ప్రభు, మీ జీవపు కలిగిన మాటలు విన్నారో ప్రభు, వారి కుటుంబాల్లో కూడా నాయన సమాధానము, సంతోషము, నెమ్మది, శాంతి కలుగులకు సహాయము దాయిచేయండి. వారికి ఉన్నటువంటి ఇరుకుల నుంచి విశాలత కలగజేయమని అయా సమాధానముతో నెమ్మది కలిగింపజేసి మీ సన్నిధిలో సావాసములో బలము పొందుకొని, శక్తిని పొందుకొని మీ సన్నిధికి నడిపించబడే బిడ్డలుగా ఉండటకు సహాయము దాయిచేయమని ఈ ప్రాంత కుటుంబాలన్నిటిని దీవించండి. వారు చేయించున్న పనులన్నిటిని దీవించండి. వారు చేయించున్నటువంటి ప్రతి ఒక్క అయా అమూల్యమైనటువంటి ఆలోచనను ప్రభు కలిగింపజేసి తండ్రి జ్ఞానంలోను, బలములోను, శక్తిలోను, సమాధానంలో మీరు తోడుగా ఉండి నడిపించి సహాయము దాయిచేయమని ఈ ప్రాంత బిడ్డలందరినీ దీవించమని పేరు పేరున గుర్తు చేసుకుని ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు మీ చేతులకు అప్పగించుకొని చూడగా మీరే మహిమ, ఘనత, ప్రభావములతో నాయన వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రభువ. మరి ముఖ్యంగా సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రభు, వారి కుటుంబాలను బట్టి, వారి పిల్లలను బట్టి ప్రభు మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ
మరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మీ సన్నిధి సావాసములు ఇంకా బలపరిచి స్థిరపరచమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరలా మనకి గురువారం సాయంకాలం ఈ సాయంత్రం మన యొక్క మందిరంలో ప్రార్థన ఉంటుంది. మీరు తప్పకుండా ఈ యొక్క మందిర ప్రార్థనలో పాలుపప్పులు పంచుకోవాలి. మీతో పాటు అనేక మందికి తెలియజేసి వారిని కూడా సన్నిధానికి నడిపించాలని, వారిని కూడా దేవుని యొక్క సన్నిధి సావాసంలో బలపరచాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అన్నిన సావాసం కూడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మహామహిమతో నిండిన